మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనాలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యంతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మనందరి యొక్క ప్రార్థనలను బట్టి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధము ఆగింది. మన దేవుడు మన ప్రార్థనలు అంగీకరించినాడు. ఇరు దేశాల మధ్య శాంతి జరగడానికి మరి దేవుడు కృప చూపించాడు. భవిష్యత్తులో కూడా ఎలాంటి యుద్ధాలు జరగకుండా ఉండేలాగిన మన దేశము కొరకు, ప్రపంచ శాంతి కొరకు దేవుని బిడ్డలుగా నీవు నేను మనమందరం కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా ఈస్టర్ తరువాత 3వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా పత్రికా పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన పేతురు గారు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 20వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మొదలుకొని 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ వాక్యమును ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవాన్ని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈస్టర్ తరువాత ఈ 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవుని యొక్క లేఖన అంశములు మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళడానికి ముందే ఈ లోకములో ఆయన వెళ్ళిన తరువాత జరగబోతున్నటువంటి సంగతులను గురించి శిష్యులను దృఢపరచడం, బలపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే జరగబోతున్నటువంటి పరిణామాలు ముందుగానే యేసుక్రీస్తు వారు ఎరిగినవాడై ఉన్నాడు. క్రైస్తవులకు ఈ లోకములో జరుగుతున్నటువంటి శ్రమలు, హింసలు, వేదనలు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైనటువంటి మనము ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ సువార్త పాఠ్యభాగంలో. అలానే పేతురు గారు భక్తకోటికి లేఖ రాస్తూ ఈ ఉపద్రవముల నుండి మనము తప్పించుకోవాలి అంటే, తప్పించుకునే వారిగా మనం ఉండాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, వారి కొరకు మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి, లోబడేవారుగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకంలో మనము క్రైస్తవులుగా క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి అనేది మనకు చాలా స్పష్టముగా ఈ 2 లేఖనాలు మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు మనకు బోధపడుతూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రైస్తవ జీవితము ఎలాంటిది అనేది
మనము చేస్తూ ఉన్నటువంటి క్రియలను బట్టి మన జీవిత విధానాల ద్వారా వీరు దేవుని పిల్లలు అనే ఈ లోకము తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏ ఏ విషయాల్లో అన్యజనులు ఒకప్పుడు వీరు మూర్ఖులుగా ఉన్నారు అని చెప్పినటువంటి ఆ మాటలను బట్టి ఇప్పుడు దేవుని పిల్లలై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశించేవారిగా ఉండాలి, వారి ఎదుట మీరు దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి, శ్రమలు వేదనలు అవమానాలు అన్నీ ఎదుర్కొనేవారుగా ఉండి వాటి ద్వారా దేవునికి మహిమకరముగా ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా నొక్కి ఒక్కడిస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ముందుగానే పాము వలె పావురము వలె రెండు కూడా మనము కలిగి ఉండాలి అనేటువంటిది, పరిశుద్ధత కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి అనే విషయాన్ని, సమయస్ఫూర్తి కలిగి ఉండాలి అనే మాటలు కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే ఈ లోకములో మనము భయముతోనూ భక్తితోనూ మనం గడపవలసినటువంటి వారుగా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కొంతకాలమైన తరువాత మీరు నన్ను ఇక చూడరు, మరికొంతకాలమైన తరువాత మీరు నన్ను చూస్తారు అని శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ శ్రమలన్నీ మీరు ఎదుర్కోవాలి, కానీ మీ దుఃఖము సంతోషముగా మారుతూ ఉంది. మీ దుఃఖము సంతోషముగా మారే దినాలు రాబోతూ ఉన్నాయి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటను మనము చాలా లోతుగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు రెండు రకాల విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా కొంతకాలము అంటే 3 దినాలు అని అనుకోవచ్చు. ఆయన 3వ దినం తిరిగి లేస్తానని చెప్పినటువంటి దేవాతి దేవుడు, వారు అప్పుడు అనుభవించింది కేవలం 3 దినాలు మాత్రమే. దేవునికి వారు ఎడబాటుగా ఉన్నారు, దిక్కులేని వారుగా అయిపోయినటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధరణయ్యాడు, తిరిగి లేచాడు అనే విషయాన్ని దేవదూతల ద్వారా, మరియా మార్తల ద్వారా ఆ విషయాన్ని అంతా తెలుసుకుని తిరిగి వారు సంతోషించారు. మా దేవుడు తిరిగి లేచాడు, మా రాజు మాకు తిరిగి లేచాడు, మాతో మాట్లాడాడు, అనేక దినములు మాతో గడిపాడు, ఆయన గాయాల్లో మేము గాయం వేలుపెట్టి చూసాము, అన్నీ చూసాము, మేము నమ్మాము అనే విషయాన్ని కూడా వారు గుర్తిరిగిన వారే ఒక రకమైనటువంటి ఆనందంలోనికి వారు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది కొంతకాలమైన తరువాత నన్ను ఇక చూడరు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన వచ్చారు, వెళ్ళిపోయారు. కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూడరు, తర్వాత మీరు చూస్తారు అనే ఆలోచన చేస్తూ ఉంటే ఇది రెండవ రాకడను సూచిస్తూ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తరువాత పరలోకములకు ఎక్కినటువంటి దినాలకు ఈ మధ్యకాలం ఏదైతే ఉన్నదో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలముగా మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ కాలము అంటే పరిశుద్ధాత్మ దినములుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమిటి ఈ కాలం అంటే అంత్య దినములుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ వెళ్ళిన తరువాత అనేక విషయాలు ముందుగానే చెప్పాడు. ఎన్నో శ్రమలు ఎదుర్కోవాలి నా రాజ్యాన్ని ప్రకటించడానికి. అయితే ఆయన అంటున్నటువంటి అంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా తోడుగా ఉన్నాను, టిల్ ఎండ్ ఆఫ్ ఏజ్, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పినటువంటి దేవతి దేవుడు నిజముగానే ఆయన మనకు తోడుగా ఉన్నాడు, నీడవలే మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు. ఆత్మరీతిగా ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రామపత్రిక 8వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో మన పక్షమున ఆయనే, మనము ఉచ్చిరాన్ని ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనపక్షముగా తడినటువంటి దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు. మనము చేస్తున్నటువంటి ప్రతి పరిచర్య, చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది.
నా నామం మీరు ఏమి అడిగినా నేను మీకు చేస్తాను అని ఆయన ముందుగానే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మేము బలపరుస్తూ ఉంటాడు, మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు. నేను మీకు ఏ సంగతులు అయితే బోధించి ఉన్నానో అవే సంగతులు మీకు మరలా ఆయన జ్ఞాపకము చేస్తూ మిమ్మల్ని సర్వసత్యములోనికి ఎటు కూడా తొట్టిల్లుకోకుండా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించుకుంటూ యేసువైపు చూచేలా మిమ్మల్ని చేస్తూ ఉంటాడు, మీకు సహాయం చేస్తూ ఉంటాడు అనేటువంటి మాటలను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను గురించి ఆయన ముందుగానే పరిచయం చేసిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకో. ఈ పునరుద్ధరణానికి రెండవ రాకడికి మధ్యలో ఎంతో బాధ్యత, నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి, సువార్త పని చేయాలి. సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి, రక్షకుడైనటువంటి దేవాతి దేవుణ్ణి, ఆయన కోపమును, ప్రేమను, జాలిని, దయను, క్షమాగుణాన్ని, ఉగ్రతను ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత, ప్రకటించవలసినటువంటి బాధ్యత ఆయన బిడ్డనటువంటి మన మీద కూడా ఆయన పెట్టాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు భక్తకుడికి రాస్తూ ఉంటాడు కదా, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క గుణగణములను ప్రచురం చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడినటువంటి వారిని రాజులను యాజక సమూహము దేవుని సొత్తై ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు రక్తములో కడబడే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట వర్తిస్తూ ఉంది. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం ప్రయాసపడుతూ ఉంటున్నప్పుడు ఎన్నో అనుమానాలు, అవమానాలు, దెబ్బలు ఎదుర్కొనవలసినటువంటి అవసరత ఉన్నది. మనందరికీ తెలుసు, రీసెంట్గానే ప్రవీణ్ పగలాడ గారి యొక్క హత్య విషయంలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన క్రీస్తు కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. నిజరక్షకుని పరిచయం చేస్తూ ఉన్నాడు. లోకములోనికి అందరికీ తేటతెల్లమైపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఆయన్ని చంపేశారు, నోరు నొక్కేశారు. అయితే దేవతి దేవుని యొక్క పరిచర్య ఒక వ్యక్తి మరణముతో ఆగేది కాదు. ఒక వ్యక్తి చనిపోతే 1000 మంది లేస్తారనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కొంతకాలం తర్వాత మీరు నన్ను చూస్తారు అనేటువంటి మాట. మీరు ఏడుస్తూ ఉంటారు, మీ దుఃఖము పరిపూర్ణమైపోతూ ఉంటుంది, మీ దుఃఖము సంతోషమైపోతూ ఉంటుంది అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారు శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక విషయాలు. కొంచెము కాలమైన తరువాత ఆయన తన శిష్యులతో, నన్ను మీరు చూడరు, మరి కొంచెము కాలమైన తనను చూచెదరు, నేను మీతో తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్తున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు శిష్యులు అనుకుంటూ ఉన్నారు. ఏమిటి దీనికి అర్థము? ఆయన వెళ్ళిపోతానంటున్నాడు, మరలా కనపడుతూ ఉంటున్నటువంటి మాటను తిరిగి మరలా వీళ్ళకి అర్థం అవడానికి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఆశ కలిగిన వాడే తిరిగి మరలా వారికి రివీల్ చేశాడు. వివరముగా చెప్పినటువంటి మాట, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను మీతో చెప్పిన మాట. ఆ మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకునిచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీ దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. మీరు దుఃఖిస్తూ ఉంటారు. అవమానాలు, కొరడాలు, దెబ్బలు, చలసాలు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసింది కొంత, కానీ తెలియవలసింది చాలా ఉంది. మనకు తెలియకుండా ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు సువార్థికులు, కాపరులు కూడా. అందుకే అంటున్నటువంటి మాట ఏంటంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే ఆ శిశువు పుట్టగానే లోకమందున్నటువంటి నరుడొకడు పుట్టెను అని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. స్త్రీ ప్రసవ వేదన, ఈ స్త్రీ ప్రసవ వేదన అనేది చాలా భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉంటుంది డెలివరీ టైంలో. అలానే ఈ లోకంలోనికి ఒక బిడ్డ వస్తూ ఉంది అనేటువంటి ఆశ కలిగినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంటుంది? ఆ పెయిన్స్ భరిస్తూ ఉంటుంది. ఒక కుమారుని నేను చూడబోతూ ఉన్నాను, ఒక కుమార్తెను నేను చూడబోతూ ఉన్నాను, నా బిడ్డ నేను చూడబోతూ ఉన్నాను అనేటువంటి ఉద్దేశము కలిగి నిప్పునివ్వకుండా ఉండలేదు కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని మొత్తం మీద ఈ లోకములోనికి ఒక బిడ్డను ఆమె ప్రసవం ద్వారా వస్తూ ఉంటున్నప్పుడు ఆ బిడ్డను చూచి తన వేదనంతా మర్చిపోతుంది అని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే కదా.
ఆ బాధ అంతా మర్చిపోతూ ఉంటుంది. ఒక్క క్షణాన్ని మర్చిపోయి నా బిడ్డ, నా బాబు, నా కుమార్తెను ఎన్నో ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటుంది. ఆ బాధలో కూడా అన్నీ మర్చిపోతూ ఉంటుంది. అలానే మీరు కూడా ఈ లోకములో శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు మీరు ఓర్చుకోండి. కానీ మీ యొక్క దుఃఖము సంతోషమైపోతూ ఉంది. ఎందుకంటే మీరు నా దగ్గర వస్తూ ఉన్నారు కాబట్టి, మీరు నాతో ఉంటారు, నా లోకంలో ఉంటారు, నేను ఉన్న స్థలంలో మీరు ఉంటారు కాబట్టి ఆ రెండవ రాకడ వరకు మీరు ఓపిక కట్టి ఉండండి. ఎవరైతే ఈ భారములు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవాతి దేవుడు రెడ్ కార్పెట్ వేసి బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా, నేను నీకు అప్పగించినటువంటి పనిలో నీవు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు, అంతము వరకు నీవు శ్రమను అనుభవించి నా కొరకు నీవు భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, ఓర్చుకున్నావు, ఇదిగో దానికి ప్రతిఫలముగా నీకు కిరీటం ఇవ్వబోతూ ఉన్నాను అని దేవాతి దేవుడు అభినందిస్తున్నటువంటి సందర్భంలో ఈ బాధ అంతా మనం మర్చిపోతూ ఉంటాం కదా చాలా. కానీ ముందుగానే యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఆయన అనుభవించి వెళ్ళాడు. ఆయన బాధలతో పోలుస్తూ ఉన్నప్పుడు మనం ఎంత కదా. అందుకే అన్నాడు, అన్ని విషయాల్లో తన వైపే దేవుడు చూడమంటూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము తన అడుగు జాడల యందు నడువవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. మనము తన అడుగు జాడల అన్ని విషయాల్లో లుక్ అంటూ క్రైస్ట్, యేసు వైపే చూడాలి. అదే కోరుకొని చూడడు. నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూస్తూ నడవండి. పేతురు నీళ్లతో నడుస్తూ ఉంటున్నాడు, నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు లోకం వైపు చూసినప్పుడు జడిసిపోయాడు, కానీ యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు నడిచేశాడు. నీవు నేను కూడా ఈ లోకములో శ్రమలు అనే మార్గములో మనం వెళుతూ ఉన్నప్పుడు ఆయనే మనకు ఆధారం. పౌలు అంటూ ఉంటాడు కదా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నా కృప నీకు చాలును అని చెప్పాడు. అది చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. నా కృప నీకు చాలు, నేను నీకు తోడుగా ఉన్నాను. విడువని వాడు, ఎడబాయని దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరేమంటూ ఉన్నాడు, ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచు ఉన్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషం ఎవడును మీ వద్ద నుండి తీసివేయలేడు. అదే చెప్తాను కదా, బడా నమ్మకమైన దాసుడా, నేను నీకు జీవకిరీటం ఇవ్వబోతూ ఉన్నాను, ఆ సంతోషమును మీ అందరిని ఎవ్వడూ తీసివేయలేడు. రోమపత్రికలో అంటూ ఉంటాడు కదా పౌలు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, వ్యాధైనను, కరువైనను, హింసైనను, ఉపద్రవమైనను, అటుది మరి ఏదైనాను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడైనా ఎడబాపుతూ ఉంటాడా? అయితే శ్రమల గుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని శిష్యులను బలపరుస్తూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపనేరదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. పేతురు అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భక్త కోటికి లేఖ రాస్తూ పేతురు గారు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్త కోటికి లేఖ రాస్తూ, ఓ ప్రియమైనటువంటి నా సహోదరులారా అని జ్ఞాపకం చేసుకుంటూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పాలడు శరీరాలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో. అన్యజనులు, అన్నోన్ పర్సన్, క్రీస్తుని ఎరగినటువంటి అన్య జనాంగమంతా కూడా మిమ్మల్ని ఏ విషయంలో మీరు అంటున్నారు, ఏ విషయంలో మీరు దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్ప్రవర్తనలు చూచి, మీరు దేవుని పిల్లలు కాబట్టి మీ సత్ప్రవర్తనను చూచి, చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. వారు మీ సత్ప్రవర్తనను చూచి వారిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు. వారిని బట్టి దర్శన దినమందు, ఎప్పుడు దర్శన దినం అంటే 2వ రాకడ, ఎప్పుడు అంటే దేవుని యొక్క తీర్పు దినాన్న. మనకు సంతోషము, వారికి దుఃఖము, మనకు ఆనందము, వారికి వేదన కలుగుతూ ఉంది. అదే మాట్లాడుతూ ఉంటాడు.
వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచు ఉన్నాను. ఈజ్ రిక్వెస్టింగ్ టు అస్. ఆయన మనలను బ్రతిమలాడుతూ ఉన్నాడు. అరే బాబు, మీకు కొంచెం శ్రమలు వస్తుంటే ఓపిక పట్టండి. స్త్రీ ఏ రీతిగా అయితే ప్రసవ వేదన సమయంలో ఓపిక పడుతూ ఉంటుందో మీరు కూడా ఓపిక పట్టండి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎలాగా పగ తీర్చుకోవడం ఆయన పని. అయితే క్రీస్తును పోలి మనం జీవించడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటూ ఉన్నాడు? వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమలాడు కొనుచున్నాడు. మనుషులు నియమించే ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుని. రాజు అందరికీ అధిపతియును, నాయకులు, దుర్మార్గులను ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపండి వారని వారికి లోబడి ఉండుని. అధికారులకు లోబడి ఉండండి. ఓబే ఎవరు? ఆఫీసర్స్. మీ పై అధికారులకు మీరు లోబడి ఉండండి, ప్రభుత్వానికి మీరు లోబడి ఉండండి అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఏముంటున్నాడంటే, రాజు అందరికీ అధిపతియు, నాయకులను, దుర్మార్గులు ప్రదర్శన చేయుటకును, దుర్మార్గులకు మెప్పు కలుగుటకును రాజులను పంపని వారని వారికి లోబడి అనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏంటంటే దేవుని చిత్తము? మూర్ఖుల యొక్క నోరు మూయుట. ఇదిగో నా బిడ్డ, ఇదిగో నన్ను కలిగి జీవిస్తూ ఉన్నాడు, నన్ను గురించి అవమానములు భరిస్తూ ఉన్నాడు, నన్ను గురించి వేదన అనుభవిస్తూ ఉన్నాడు, శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు, నన్ను ప్రకటిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను గురించి ఆయన ఆ రీతిగా చెప్పుచున్నారు. ఎలా చేయడం దేవుని చిత్తము. అందుకే అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రతి విషయంలోనూ ఇలాగూ చేయట దేవుని చిత్తము. ఏది ఏమైనా దేవుని చిత్తము, సర్వచిత్తము నీదేనయ్యా. ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి కదా మనమున్నాము. మనమందరం కూడా దేని కొరకు ఈ లోకంలో టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ఇష్టాన్ని మనము మన ఇష్టముగా మలుచుకోవడానికి మనము ఉన్నాము ఈ లోకంలో. నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చడానికి కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా మనం ఉండాలి. అప్పుడే మన దుఃఖము సంతోషముగా మారుతూ ఉంది. క్రీస్తు కొరకు పడినటువంటి అవమానాలు, నిందలు ఏమైతే ఉన్నాయో అవి మహా ఆనందమని ఎంచుకోరండి అంటూ ఉంటాడు. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదవినవి కావు. ఈ శ్రమలు నథింగ్. ఎందుకంటే దేవుని ఎదుట మనం ఆనందంతో ఉంటాము కాబట్టి ఇవన్నీ కూడా నథింగ్ అయినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడు? అందరినీ సన్మానించుడి. ఇంకేమంటాడు? స్వతంత్రులైనడి, దుష్టత్వమును కనిపెట్టుచు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాస్తులు మన లోబడి ఉండి అందరినీ సన్మానించుడి. సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైనటువంటి, దౌర్భాగ్యులైనటువంటి వారు, మూర్ఖులైనటువంటి వారికి కూడా మీరేం చేయాలంటున్నారు? మీ యజమానులు అయినటువంటి వారికి భయపడి పూర్ణ భయంతో లోబడి ఉండు. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల. దేన్ని గూర్చి మనం దుఃఖమును సహించాలంటే దేవుని గూర్చి మనం దుఃఖపడాలి, దేవుని గూర్చి మనము దుఃఖపడడానికి ఇష్టపడాలంట. అంతేగాని ఏ పని అనేది దేవుని కోసం అనుకోకూడదు. దేవుని సేవలను ఉంటూ ఉన్నప్పుడు ఆ శ్రమ కలిగినప్పటికీ కూడా, నీకు నొప్పి కలిగినప్పటికీ కూడా దాన్ని భరించు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యాయుడు ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని కూర్చున్నటువంటి మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించినలా అది హితమగును. దేవుడు ఒప్పుకుంటూ ఉంటాడు, అక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. కానీ క్రీస్తు కొరకు ఎవరైతే అలా జీవిస్తూ ఉంటారో, స్తెఫనుకు రీతికైతే గ్రాండ్ వెల్కమ్ పలికి ఉన్నారు, నీకు నాకు మనందరికీ కూడా క్రీస్తు వలె పనిచేసే వారందరికీ కూడా అలాంటి స్వాగతం ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఉంటాడు, యూ షుడ్ ఫైట్ లైక్ ఎ సోల్జర్.
తను దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోషపరచాలి. ఎవరినట? తను దండులో చేర్చుకున్నటువంటి వాళ్ళని సంతోషపరచాలని వాడు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. నీవు నేను కూడా మనలను తన రాజ్య మహిమకు నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుని సంతోషపరచాలనే ఉద్దేశంతో అవమానాలు నిందలు ఎదుర్కోవాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంత్యకాలంలో జరుగుతున్నటువంటి సమస్యలన్నీ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ప్రార్థనలో ఓపికతో సహనముతో మనం పరిగెట్టి కలిగి ఉండాలి. అందుకే అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి ఉన్నటువంటి యేసు వైపే మీరు చూడండి, ఇంక ఎవరి వైపు కూడా చూడొద్దు అనేటువంటి మాటను పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా అంటూ ఉన్నాడంటే, అంటూ ఉన్నటువంటి మాట, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించి ఉన్నటువంటి యేసు వైపు చూచి మన ఎదురు చూసినటువంటి పరుగు పందెంలో, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఒక పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే అంటున్నటువంటి మాట, మన ఎదుట ఉంచి ఉన్నటువంటి పరుగు పందెంలో యేసు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. ఎలా మాట్లాడుతున్నటువంటి ఆయన తన ఎదుట ఉంచి ఉన్నటువంటి ఆనందము కొరకే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయనకు తెలుసు, నేను సిల్వస్త్రంలో అనుభవిస్తేనే కానీ దేవుని చిత్తాన్ని నేను జరిగించేవాడిగా ఉండను, కాబట్టి నేను అనుభవించాలి. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు ప్రభువా, ఈ గిన్నె ఎదురుండి తొలగించు అని ప్రార్థించినప్పటికీ కూడా నీ చిత్తమే జరగాలన్నాడు. తన చిత్తానికి తల ఒగ్గాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు, దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నీవు నేను కూడా ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటే నీవు నేను కూడా అక్కడ ఉంటాం. ఆయన నా కుమారుడా, యు ఆర్ వెరీ గుడ్ అని మనలను దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. అదే మాట్లాడుతూ ఉన్నాడు. తన ఎదుట వచ్చి ఉన్నటువంటి ఆ ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగక ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్నటువంటి ఆయనను తలంచుకొనండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసినటువంటి తిరస్కారం అంతయు కూడా ఓర్చుకున్నటువంటి యేసును తలంచుకొనండి అనేటువంటి, మీరు పాపములో పోరాడటంలో రక్తము కాల్చినందుగా ఇంకా దాన్ని ఎదిరింపలేడు అనేటువంటి మాటను చూస్తూ దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకములో మనము శ్రమల గుండానే మనం దేవుని రాజ్యంలో చేరుతూ ఉంటాము. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన అట్టి పరిస్థితిని బట్టి దేవుని మహిమపరచాలి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకనొక దినాన ఆయన రాజ్యంలో నీవు నేను కూడా చేరుతూ ఉంటున్నప్పుడు మనము ఈ లోకంలో పడినటువంటి శ్రమకు అక్కడ బహుమానం రాబోతూ ఉంది కనుక ఆ బహుమానం పొందిరీతిగా నీవు నేను కూడా ప్రయాసపడదాం. శ్రమైనను వ్యాధైనను దుఃఖనైన అన్నీ కూడా ఎదుర్కొందాం. క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు కొరకు యూదులుగా మనం పనిచేద్దాం. మన దుఃఖము సంతోషముగా మారుతూ ఉంది. అలాంటి కృప దేవాతి దేవుడు ఈ లోకములో ఆయన పరిచర్యలో మన ముందు కొనసాగుతూ ఉంటున్నప్పుడు తన కృపను మనందరి ఎడలా విస్తరింపచేసి నిత్య రాజ్యమునకు వారసులుగా మనందరినీ చేయునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవలోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాం. మీ దుఃఖము సంతోషముగా మారని సెలవిచ్చావు. నీ కొరకు మేము ఎన్ని అవమానాలను భరించి నీ రాజ్యములో మేము నమ్మకముగా నమ్మకమైన దాసులను అనిపించుకులాగా ఉండటకు నీ కృప అనుగ్రహించండి. మీరు మాకు అప్పగించినటువంటి పనులంతటిని నమ్మకముగా ఉండటకు నీ కృప అనుగ్రహించమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, బలహీనగా ఉన్నవారిని గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉండగా, కాలేజీలకు అకాడమిక్లు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలు కోరుకున్నటువంటి ఆ కాలేజీలో మంచి సీటు దొరకటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని, దినదీవులతో ఈ వారమంతటిపై నీ దీవెన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేసి మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి వచ్చిన మనకును
మీ అందరికీ సదాకాలం తోడేండును గాక. ఆమెన్.